ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైలోని 7వ పాసురం గురించి చెప్పుకుందామా? కీసు కీసెన్రు ఎంగుం ఆనై చాతన్ కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயப் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேரத்து வாசனருங்குழல் ஆயச்சியர் மத்தினால் ஓசை படுத்த தயிர ரவம் கேட்டிலையோ நாயக பெண்ணி பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలో రెంబావాయ్. ఈ పాసురం తాత్పర్యాన్ని చూద్దాం. వృద్ధు పొడుచుటకు సూచించే అవ్యక్తమైన మధుర ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయే సమయమైనదనే బెంగతో ఒకదానితో ఒకటి కలిసి కిచకిచలాడుతూ ఉన్నాయి. అది పెద్ద గోలవలే ఉంది. పిచ్చి పిల్ల, ఆ ధ్వని నీకు వినపట్టడం లేదా అంటూ ఉంది గోదాదేవి ఒక గోపికతో. మెడలోని మంగళసూత్రాలు పూసలు తగులుకొని, చేతుల గాజులు తగులుకొని గలగలా శబ్దించున్నట్లు సుగంధములు వెదజల్లు శిరోజములు గల గొల్ల వనితలు కవ్వములతో చిరుగుతున్న పెరుగు యొక్క పెద్ద చప్పుడైనా వినబోటలేదమ్మా. అవన్నీయును తెల్లవారుటకు గుర్తులా అని సందేహపడవద్దు. నీవు మాకందరకు నాయకురాలు గదా. అన్ని వస్తువులకు లోపల బయటను వ్యాపించిన తత్వము మనకై శ్రీకృష్ణుడై వచ్చి కేసి అను మన విరోధులను సంహరించాడు. అందులో అతని వీర చరిత్రమును పాడుట మన కర్తవ్యం. మేము పాడుటచే నీలో కలిగిన తేజస్సు కనిపిస్తూ ఉన్నది. వింటూ పడుకొనక లేచి తలుపు తెరువుము అంటూ ఉంది గోదాదేవి. భగవత్ సంబంధం ఏ ఒక్కరూ కోల్పోకూడదన్నది మన ఆండాళ్ళు తల్లి ఆశయం. తనకేదో తనకు దక్కింది, ఇతరులకేమైతే ఏమిలే అనే వైఖరి నిజమైన భక్తులకు ఉండదు. ఒకరి లోపం తీర్చనిదే తమకు ఉన్నది కూడా అనుభవించలేరు. అలాంటి వారు ఏ జాతి కులాదులకు చెందినా మనకు శిరోభూషణాల వంటి వారే. భగవంతుడంటే ప్రేమ ఉన్న భక్తులను చూసినప్పుడు లోపాలను వెతకాలనో ఈర్ష్యాసూయలతో ఆక్షేపించాలనో అనిపిస్తుంది. భగవంతుడు చూసినప్పుడు కలిగేటంత ప్రేమ, ఆదరము భక్తులను చూసినా కలిగితేనే అది నిజమైన భగవత్ ప్రేమ అవుతుంది. భగవానుని కంటే భక్తుల సహవాసమే బాగుపడగోరు వారికి ప్రధానమైన మార్గం. భక్త సహవాసం మనలోని సంశయాలను తొలగిస్తుంది, భగవద్రుచి కలిగేటట్లు చేస్తుంది. అజ్ఞానపు చీకట్లు తొలగించి విశ్వాసమే ఉషోదయంలోకి చేరుస్తుంది. వారి పలికే పలుకులు, వారి ఆచరణలు మనలో తెలియకనే సత్యలాన్ని అలవరుస్తాయి. శోకాన్ని బాపే మార్గం అందిస్తారు వారు. తరతి శోకమాత్మవిత్తు, ఆత్మజ్ఞాని శోకమును దాటగలడన్నది ఉపనిషత్తు. శోకం అంటే ఇష్టమైన వస్తువు దూరం అయితే కలిగే మనోవికారం. ఇష్టమైనవి రెండు: ఒకటి ఆత్మ అంటే నేను, రెండు పరమాత్మ. రెండు సహజానందం కలవే, అయినా మనం ఆ విషయం మర్చాం. తిరిగి జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. మనలో ఉన్నవి దర్శనమిస్తాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుర్తించాం, బయటపడగానే మర్చిపోయాం. ప్రకృతి ప్రభావం వల్ల తిరిగి జ్ఞాపకం చేసేవారి భక్తులు, వారు పక్షుల వలె ముందు మేల్కొని మనల్ని లేపుతారు. వారి పలుకులే శాస్త్రాలు. అవి వినడం మన కర్తవ్యం. కాస్త మేల్కాంచిన వానికే పక్షులు అరుపులు వినపడతాయి. కొంత తెలివి వచ్చిన రుచి కలవారికే అవి వినపడతాయి. అవి అప్రయత్నంగా వినే సత్కథలు. అభిముఖ్యం కలగగానే మనకై వారు ప్రణవసారాన్ని వివరిస్తారు. వినాలనే కోరిక, శుశ్రూష ముందు వినాలి, తర్వాత మననం చేయాలి. ఆపై మననం చేసిన దాన్ని ఎదుట చూస్తున్నట్లు అనిపించే విధంగా ధ్యానం చేయాలి. ఆత్మవారే ద్రష్టవ్య
శ్రోతవ్యో మంతవ్యో విధిధ్యాసితవ్య అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తాడు. ఈ వినటం రెండు రకాలు, ఆ రెండు రకాలను చూపిస్తూ నిన్న ఈరోజు ఇద్దరు గోపికలు లేపబడుతున్నారు. నిన్న వినలేదా చిన్నపిల్ల అన్నది గోదా, నేడు విని కూడా పడుకునే ఉంటావేమంటూ ఉంది. నిన్నటి బాలిక భగవదనుభవంలో కొత్తది గనక చిన్నపిల్ల ఈనాడు పరిచితురాలై అయినా అతి ప్రేమ పిచ్చి కలది. భగవదనుభవం పాత కొత్తల తేడా లేక అందరూ ఎల్లప్పుడూ కొత్తదిగానే భాషిస్తూ ఉంటుంది. అతి ప్రేమతో ఈమెను ఈరోజు లేపుతూ ఉన్నారు. విడిపోవలసి వస్తుందనే బెంగతో భరద్వాజ పక్షులకు దానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి. రాత్రి కలిసే వరకు నెబరు వేసుకునేటట్లుగా మాటల మూటలను దారిభత్యముగా చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. భక్తులమైన మనం ఒకరినొకరు వీడి ఉండటంతా బెంగ కలిగిస్తుందని గుర్తించనే లేదే. ఆ పక్షుల ధ్వని నీవు వినలేదా అని మొదటి గుర్తు చెప్పారు. ఆ పలుకలేదు. మరొక గుర్తు తెలుపుతూ ఉన్నారు. గడ్డ పెరుగులో కవములను బలంగా నాటి గోపవనితులు నిత్యకృత్యంగా వెనతీస్తున్నారు. అధిక శ్రమ వల్ల అలరించుకున్న వారి కొప్పుల ముడులు జారి లోనున్న పుష్పముల పరిమళము వ్రజమంతా వ్యాపించింది. వీరి శ్రమ చూసి జాలిపడి చీకటిలో తాను చేయి కలిపి చిలికి ఇచ్చిన వెన్నను గోపికలు చూసుకునే లోపు మింగి పోవువాడు కదా మన స్వామి. వారు మెడతాల్చిన తాళిబొట్టులు, కరముల కంకణములు వారి కదలికలకు అనుగుణంగా ఘన ఘన మ్రోగుతూ చెర చెరమనే దది మదన నినాదాలతో ఆకాశమంతా మారుమోగుతూ ఉంది. తమ అలుపు తీరుటకై పరమ ప్రీతితో స్వామి నామాలను వీరు పాడుతున్నారు. ఆ స్వరం కూడా ఈ ధ్వనులతో కలిసింది. ఆ దది మదన ఘోషము నీ చెవికి సోకలేదా అని మరొక గుర్తు తెలిపారు. ఆమె సమాధానం చెప్పలేదు. మాకు నాయకురాలుగా ఉండదగిన దానవు నీవు. శిశువు ఒడిలో కాపాడు తల్లివలే సర్వమును కాపాడు వాత్సల్యపూర్ణుడు మన నారాయణుడు. మనకు గోచరిస్తూ శ్రీకృష్ణుడయ్యాడు. వానిని మన నుండి విడదీయు దుష్టుడగు అశ్వాసురుని చీల్చి కేశవుడయ్యాడు. అందమైన అతని కేశ సౌందర్యము తెలిసి కూడా నీవలా పడి ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతూ ఉన్నారు గోదాదేవి. అయినా లోపల నుండి జవాబు లేదు. ఏమిటా అని వీరు లోనికి చూడగా లోపలి ఆమె దివ్య కాంతితో ప్రకాశిస్తోంది. ఓ తేజశాలిని, నీ ఆ భగత్ సౌందర్యము ఒంటరిగా గాక మా అందరితో కలిసి అనుభవించుటే నేర్పరితనము. లేకుంటే నీవు పిచ్చిదానవే. ఆవేశంతో కాక ఆలోచనతో లేచిరా. విన్నందుకు ప్రయోజనం తోటి వారందరితో కలిసి పొందుటే అనుభవించటమే కదా. తలుపు తెరువుమా అంటుంది ఆండాళ్ తల్లి. నిన్న పక్షులు తమలో తాము శాస్త్రాలను అనుసంధానం చేసుకునే బ్రహ్మ జ్ఞానులను సూచిస్తాయి. ఈనాడు పక్షులు తమ తోటివారితో మాటలాడుకుంటున్నాయి. భాగవతులు తమ శిష్యులను ఉద్దేశించి చేసే శాస్త్రీయోపదేశాలే ఇవి. ఇవి రెండూ మన కోసం కాదు. వాటి అర్థాలు మనకు తెలియవు. అయినా తెల్లవారడాన్ని అవి సూచిస్తాయి మెలకువ వచ్చేదానికి. మనకి రాత్రి వలె కనపడక అజ్ఞానమనే చీకట్లచే ఆవరించబడ్డది భగవద్జ్ఞానం. ఆచార్యుల భక్తుల ఉపదేశాలే మన కోసం కాకుండా, అర్థం కాకుండా, అర్థం లేకున్నా మనం వినే అవకాశం చేసుకుంటే మనలో సత్వం అనే తెల్లవారటం జరుగుతుంది. అప్పుడు భగవంతుని అభినివేశం ఏర్పడుతుంది. కనుక మొదట శాస్త్ర విషయాలను వినటం అలవాటు చేసుకోవాలి. రెండవ శ్రవణం చేయించిన పక్షి ద్వారా 3 పురుషాయుషములు తపమాచరించి వేద విజ్ఞానాన్ని బాగా గ్రహించి శిష్యులకు ఉపదేశించి ససంప్రదాయ శాస్త్ర ప్రవర్తకుడైన భరద్వాజ మహర్షి స్మరింపబడుతూ ఉన్నాడు. తెల్లవారడానికి రెండవ గుర్తుగా నిన్న ఒక అభిప్రాయాన్ని తెలిపే శంఖనాదాన్ని ఈనాడు నిత్యకర్మలు అనుష్ఠించినప్పుడు ఏర్పడే నామ మదన ఆభరణముల ధ్వనులను, పుష్ప పరిమళాలను చూపింది అమ్మ. భగవంతుని ఆరాధన మానవద్దని, జీవుడా పరమాత్మక సదా దాసుడని, అతను సేవకై వినియోగపడటచే స్వరూపమని ఇది శంఖనాదాన్ని బట్టి ఊహించారు. భగవత్ప్రేమ ఉన్న భక్తులు నిత్యకృత్యాలు మానరని, ఆ నిత్యకర్మలను జ్ఞానముచే సంస్కరించి కైంకర్యములుగా మలచి ప్రీతితో చేస్తూ ఉంటారని, భగవన్నామ గానంతో అట్టి
నిత్య కర్మలు వీరికి బంధకములు కావని చూపింది. అటువంటి వారికి జ్ఞాన ప్రసూన పరిమళము వారి భగవత్ సేవారూపమైన ఆచరణ ద్వారా ప్రకటితమవుతుందని పుష్ప పరిమళాల ద్వారా అమ్మ సూచించింది. తెల్లవారుటకు మూడవ గుర్తు. గుర్తించిన భగవత్ స్వరూపం వారి నామం ద్వారా తెలుపబడింది. ఆ భగవానుడు సర్వపాపహరుడని పాపశమనం చేయునని తెలిపింది నిన్న. అతన్ని గూర్చి శ్రవణం చేయాలని అర్థం. అలాగే ఈనాడు ఆ భగవాను యొక్క సకల కళ్యాణ గుణాకరత్వాన్ని గుర్తించి ఆశ్రితులలో అనాశ్రితులలో ఉండి అందరినీ కాపాడువాడని, సర్వ సులభుడని, ఆశ్రితుల విరోధులను దూరం చేయ స్వామి శక్తిని గురించి పెద్దల ఉపదేశంతో తెలుసుకోవాలి. ఇది ఉజ్జీవించు వాని మొదటి దశని ఈ 7వ పాసురంలో సూచించబడింది. తదుపరి భాగంలో 8వ పాసురం గురించి చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ.